డబ్బులు తీసుకుని ఓట్లేసిన జనాలందరికీ నమస్కారం. మన బ్రతుకులు ఈ రకంగా ఉంటాయి. బీపీలు ఉన్నోళ్ళు, షుగరోళ్ళు, వయసు అయిపోయినోళ్ళు అందరూ ఈ ఉచిత బస్సులో ఎక్కుతున్నాము. చంటి పిల్లలతో కూడా ఎక్కుతున్నారు. మరి మధ్యతరగతి మనము ఎవరం కూడా కారుల్లో తిరగలేము. కార్లు ఉండవు, ఏముండవు. ఈ బస్సుల మీద ఆధారపడి ఉంటాము. అయితే పాతపట్నం నుంచి శ్రీకాకుళం అయితేనేమి, శ్రీకాకుళం నుంచి పాతపట్నం అయితేనేమి, ఈ షుగరు బీపీ ఉన్నోళ్ళు కూడా, ఈ వృద్ధులు, బాలగా హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు, అది మరి ఫ్రీ కదా, హాస్పిటల్ కూడా ఫ్రీ. మళ్ళీ గ్రీవెన్స్కి వెళ్ళిన వాళ్ళు, తర్వాత ఎస్పీ గారి దగ్గరికి గ్రీవెన్స్కి వెళ్ళిన వాళ్ళు, వీళ్ళంతా కూడా ఈ బస్సుల్లోనే తిరగాలి. ఈ రకంగా నడిచి కాదు, బస్సుల్లో వెళ్తారు. కార్లు కట్టుకోలేక, డబ్బులు ఇచ్చుకోలేక మధ్యతరగతి వాళ్ళందరూ కూడా. అయితే ఈ రకంగా ఈ డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తే మన బ్రతుకులు ఈ రకంగా ఉంటాయని చెప్పుకోవడం అంతే. అందుకే డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయాలి. ఇప్పుడు చూడండి, నిల్చొని రావాల్సి వస్తుంది. అంతే 2 గంటలన్నర ఒక బస్సు మినిమం 2 గంటలన్నర పడుతుంది శ్రీకాకుళం నుంచి పాతపట్నం రావడానికి, పాతపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్ళడానికి. ఈ 2 గంటలు 20 నిమిషాలు 30 నిమిషాలు అందరూ బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా నిల్చొనే రావాలి. అంటే కన్నా ఏ రకంగా అనేది చూడండి. ఎందుకంటే 60 మంది ఎక్కే బస్సు 120 మంది ఎక్కుతున్నారు. మరి నిల్చోక ఏం చేస్తారు? మరి గమ్యానికి చేరాలి కదా. శ్రీకాకుళం వెళ్ళిన తర్వాత అక్కడ ఉండిపోలేం కదా. ఉండిపోతే లాడ్జీలలో మళ్ళీ డబ్బులు కట్టుకోగలమా? ఎంత నైట్ అయినా వచ్చేయాలి. అంటే నిల్చొని కూడా వచ్చేయాలి. ఇలాంటి బాధలు పడుతున్నాం. డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తాం కాబట్టి ఈ బాధలన్నీ మనకి భరించక తప్పదు.